మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం పట్టణంలోని జుమ్మా మసీద్ సెంటర్లో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరపడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా నేడు ఖమ్మం జామియా మసీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశ జాతీయ విద్యా దినంగా ఆయన జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము, ఆయనకు భారతరత్న ప్రదానం చేయడము, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఒక గొప్ప దార్శనికుడిగా, ఒక గొప్ప మానవతావాదిగా, గొప్ప త్యాగశీలిగా కోట్లాది రూపాయల ఆస్తులను స్వాతంత్ర పోరాటంలో చెల్లించి ఆనాడు మహాత్మా గాంధీ అడుగులో అడుగు వేసి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల సరసన పనిచేసి మన దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నేడు ప్రతి ఒక్క విద్యార్థులకు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం తరఫున ఆయన యొక్క కారు బాంబు అది ఆత్మాహుతి దాడి అనే వార్తలు వింటున్నాం. మరి ఏదైనా భారత సార్వభౌమత్వానికి భిన్నంగా ఈ ఆత్మాహుతి దాడి జరగడం నిజంగా శోచనీయం. మరి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి రోజున వారికి చనిపోయినటువంటి కుటుంబాలకు నివాళి అర్పించడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన అది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో 2 ప్రోగ్రామ్స్, ఒకవైపు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి సంతోషాలు జరుపుకున్న సందర్భంలో ఈ విషాదకరణ సంఘటన కూడా రావడం నిజంగా శోచనీయం. మరి ఖచ్చితంగా ఆగంతుకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దేశం కోసం ఎవరు పోరాడారు, ఎవరు ఎంత పోరాడారు, ఎంత కృషి చేస్తే మన దేశంలో మనమందరం స్వతంత్రంగా తిరగలుగుతున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలనే చిన్న తపన. నేను మధ్యాహ్నము టీవీ చూస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొద్దున్నే చేసినట్టుంది కార్యక్రమం, కానీ నేను 12 గంటలకు ఆయన చిత్రపటానికి జన్మించిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులుగా ఆయన చాలా ఖ్యాతిగాంచారు. కుల మతాలకు అతీతంగా ఉండేందుకు చాలా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఉర్దూ సాహిత్యం కానివ్వండి, తెలుగు సాహిత్యం కానివ్వండి, అనేక పుస్తకాలు ఆయన సమాజం కోసము పరితపిస్తూ రాయడం జరిగింది. ఆ పుస్తకాలు చాలా పుస్తకాలు ఉండడం జరిగింది. ఆజాద్ గారి యొక్క 137వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఆయన స్వతంత్ర సమరయుద్ధంలో పాల్గొని 10 సంవత్సరాలు జైలులో ఉండి మళ్ళీ బయటికి వచ్చి తన సొంత డబ్బులతో ఈ భారతదేశానికి మొట్టమొదటి యూనివర్సిటీని అందించి విద్యని ప్రోత్సహించారు. అంతేకాకుండా మనము సాహితీ అకాడమీని కానీ, లలిత